ఇక సర్పంచ్గా ఎంతో కీర్తిని గడించానని ఎంతో అభివృద్ధి చేశానని చెప్తున్నారు కదా. సర్పంచ్ అంటే ఇలా ఉండాలని చేసి చూపించాను అన్నంతలా మాట్లాడుతున్నారు. అయితే రేపొద్దున మీకు అవకాశం వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి, నిజంగా ఇలాగే ఉండాలి, ప్రజలతో ఇలాగే ఉండాలి అని ఉండడానికి మీరు ఎలాంటి ప్లానింగ్ చేశారు? అంటే మీ కార్యాచరణ ఏంటి అసలు? నా కార్యాచరణ ఒకటేనండి. నేను రాజకీయాల్లోకి వస్తానని నేను అనుకోలేదు. కానీ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన ప్రజలకు ఒక సర్పంచ్ ఇలా చేయొచ్చు, నా ఒక గంట కూడా వాళ్ళ కోసం వినియోగించాలని ఏదైతే ఆ గ్రామంలో, ఎందుకంటే అనేక సోషల్ ఆర్గనైజేషన్ చేయాలి, అనేక వేదికల మీద అనేక ఉపన్యాసాలు అలా చేస్తామని చెప్పొచ్చు, కానీ ఒక డయాస్ అనేది ఈజ్ మస్ట్ అన్నట్టు. అలాంటిది నాకు సర్పంచ్గా ఒక డయాస్ ప్రజలు ఇచ్చిందాన్ని వినియోగించుకొని వాళ్లకు నేను ఖచ్చితంగా మంచి కావచ్చు, ఒక స్త్రీ యొక్క విద్యా అవకాశాల్లో కానివ్వండి, స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తే, ఎందుకంటే నేను అమ్మాయిగా దూరం వెళ్ళి చదువుకోవడం జరిగింది. నేనున్న ఊర్లో స్కూలును కట్టించి ఆడపిల్లల్ని బయటికి పంపించకుండా అదే స్కూల్లో ఒక విద్యా వాలంటీర్స్ను పెట్టించి ఏదో నాంది ఫౌండేషన్ ద్వారా డొనేషన్ చేయించి స్కూలు 5th క్లాస్ ఉన్న స్కూల్ను 10th క్లాస్గా అప్గ్రేడేషన్ చేసి శాలరీస్ ఇప్పించి స్కూలు న్యూ బిల్డింగ్ శాంక్షన్ చేసి కట్టించినామండి. అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిలు చదువుకోవాలన్నటువంటి విషయాల్లో మనం ఏదైతే పనిచేసినామో నియోజకవర్గంలో కూడా నేనేంటంటే సర్పంచ్గా ఉంటేనే ఈ పనులు చేయగలిగినాం. అసలు ఎమ్మెల్యే అంటే ఏంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దాంట్లో చట్టాలు చేయాల్సిన ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే మోరీలు కట్టడం ఇవన్నీ కాదు, చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత తనకున్నది. అలాగే అసెంబ్లీలో అనేక నిధులు అనేక శాఖల ద్వారా ఒక ఎమ్మెల్యే చేయాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి చాలామందికి ఎలా చేశారో నేను చెప్పలేను. ఒకళ్ళ కోసం నాకు అవసరం లేదు. నాకు అవకాశం ప్రజలు ఇస్తే, నేను శాసనసభ్యురాలను అయితే నా ప్రజలకి ఒక ఎమ్మెల్యే ఇలా పని చేయొచ్చా అనే ప్రతి నిమిషాన్ని ప్రజల కోసం కేటాయిస్తాను. ఒక మహిళగా ఈ రకంగా అభివృద్ధే కాదు, ఒక అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళకు కూడా నేనే ఆదర్శంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా నాలాగా మరి ఆర్థికంగా సమస్య కాదు వాళ్ళందరూ, ఎందుకంటే ప్రతి స్త్రీకి కూడా ఆత్మగౌరవం ముఖ్యం. ఆత్మగౌరవంతో కూడిన విద్యావంతురాలై ఆ స్థాయికి ఎదగాలి అని నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ యొక్క స్థితిగతులు మెరుగుపరచాలన్నటువంటి ఆశయం ఎమ్మెల్యేగా వస్తే చేయాలని ఉంది. అదేవిధంగా యువకులకు కానీ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ మరి చట్టసభలో శాసనాలు చేస్తే ఒక ఎమ్మెల్యే ఇలా పని చేయొచ్చు, ఇలాంటి స్కీములు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి నేను గెలిస్తే చేసి చూపించాలనే కసి ఆశయం ఉంది. బాగానే ఉందండి మీరు చెప్పినది. ఇకపోతే కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉంటే ఆ పార్టీని ఓడించడానికి రకరకాల తెలంగాణ జనసమితి ఒకవైపు ప్రయత్నిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది, ఇంకా టీడీపీ కూడా రకంగా తమకు క్యాడర్ ఉంది, నాయకత్వంలో కూడా క్యాడర్ బలంగా ఉందంటున్నారు. బీజేపీ ఈసారి అధికారం చేపడతామని వాళ్ళు కూడా బలంగా చెప్తున్నారు. ఇన్ని పార్టీలు ఎవరికి వారు ఏమన్నా తిరిగి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తుంటే టీఆర్ఎస్ని గద్దె దించడం సాధ్యమంటారా? 100% సాధ్యమవుతుందండి. ఎలా సాధ్యమవుతుంది? ఈ ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇన్ని పార్టీలు చీల్చుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటని ఓటింగ్ కాదండి. లాస్ట్ టైం గెలిచినట్టు ఓటమి జరిగినటువంటి సీట్ల సంఖ్య చూసుకోండి, 1500, 2000, 3000, 5000తో 15-20,000 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీలో మరి గ్రామీణ స్థాయిలో ఉన్న యువకులకు యువతులకి మరి అందరు ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుంది. తెలంగాణని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకే చేయగలుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసం ప్రజల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ కార్యక్రమం ఒకటి పెట్టారు. మేము ఒకటే విమర్శిస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క కమిషన్ల కోసమే మిషన్ భగీరథ చేశారు, రీడిజైన్ చేశారు. కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 70 సంవత్సరాల మన స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు పరిపాలన చేసి అభివృద్ధి చేసినప్పటికీ కూడా గ్రామాలలో ట్యాంకులు కానీ పైప్ లైన్లు కానీ అన్ని గ్రామాల్లో వేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ నిధులు ప్రజల సొమ్ము వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈరోజు మరి నీళ్లు కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోవడం కానివ్వండి, ఆ ప్రాంతంలో కొన్ని నీటి జలాలు లేకపోవడం కానీ వనరులు లేకపోవడం కానీ ఇబ్బంది ఉంది. అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి ఏదో నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మీరు చెప్పారో ఆ నీళ్లు ఏ రకంగా తీసుకొస్తారని చెప్పినటువంటి పరిస్థితిని ప్రజలకు ఆల్రెడీ ఉన్న పైపులకు కనెక్షన్లు ఇస్తే నీళ్ళు వస్తాయి కదండి. ఆ పైపులు మంచిగా ఉన్నప్పటికీ 100% వాటికి లైఫ్ ఉన్నప్పటికీ ఆ పైపు నేనే అమీన్పూర్లో ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు హెచ్డిపి పైప్ లైన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి 100 years లైఫ్ ఉంటుందని రిపోర్ట్ ఇచ్చినటువంటి పైప్ లైన్ని నూతనంగా 10 సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేసినాం. అందరికీ నీళ్లు పైప్ లైన్లు కనెక్షన్లు అన్నీ ఉన్నాయి, సిమెంట్ రోడ్లు అన్నీ వేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
ఆ పైప్ లైన్లను ఏవి ముట్టుకోవట్లే, కట్టి ట్యాంకు కట్టేసి ఎక్కడైతే నీళ్లు పోతున్నాయో కనెక్షన్ ఇస్తే ఇంట్లోకి నీళ్ళు వస్తాయి కదా. అలా కాకుండా ఆ రోడ్లన్నీ తవ్వేసి కొత్తగా పైపులు వేసి మళ్ళీ ఇంట్లోకి తవ్వుకొని, అంటే ఇంత ఎవరి డబ్బులు ఇవి? ప్రజాధనం కదా. ప్రజల డబ్బులు దుర్వినియోగం చేయట్లేదా? ప్రజలు విసుక్కోవట్లేదా? రోడ్లన్నీ ఈరోజు గుంతలమయం తయారైపోయినాయి. ఆ గుంతల రోడ్లు వేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందండి? స్వతంత్రం వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు గ్రామాలలో కొంత సిమెంట్ రోడ్లు కానీ, కొంత డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పైప్ లైన్ కానీ ఎంతో కొంత ఒక 70% అన్ని గ్రామాలలో డెవలప్మెంట్ జరిగింది. మిగిలిన లేని ప్రాంతంలో వేస్తే స్వీకరించవచ్చు, కానీ ఉన్నదాన్ని, మంచిగా ఉన్నదాన్ని ఏ కారణం చేత ఏం ఆశించితో మరి ఎవరిని తోవేశారు? దానికంటే ఒక రూపకల్పన, ఒక పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు హైదరాబాదు చుట్టూ కానీ గ్రామాల్లో అన్నీ తిరిగి చూద్దాం. తెలంగాణ గ్రామాలన్నీ ఉన్న పైపులన్నీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పైపులే. మరి నాసి రకం పైపులు ఎలా అవుతాయి? అందరికి నీళ్ళు వస్తున్నాయి కదా. నీళ్లు పైనుంచి రావట్లేదనే ప్రాబ్లం, కానీ పైపులు నాసి రకం అని ఎక్కడ లేదు. ప్రాబ్లం వచ్చిన చోట వేయండి, అంతేగాని ఉన్నాయన్ని తీసేసి కోట్ల రూపాయలు, వేల కోట్లు దుర్వినియోగం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ప్రజల్లో 4,000 రూపాయలు ఇచ్చారు రైతులకి. మేము రైతు బంధు చేస్తున్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అది ఎంత ప్రజల్లో ఇబ్బంది అంటే ఇవ్వద్దని మాట్లాడలే. ఈరోజు మరి హైదరాబాద్ చుట్టూ కానీ గ్రామాల్లో కానీ డబ్బులు ఉన్నోళ్ళు కానీ ఇక్కడ ఉన్న కానీ వెళ్ళి 100 ఎకరాల పొలాలు ఉన్నారు. వాళ్ళకు 4 లక్షలు 3 లక్షల రూపాయలు వాళ్ళకు వస్తూ ఉన్నాయి. అదే గ్రామంలో మొదటి నుంచి ఉన్న 1 ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి సన్నకారు రైతులకు 4,000 కంటే 10,000 ఇవ్వండి, నష్టం లేదు. వాళ్ళు పేదవాడు, వాడు న్యాయం జరుగుతుంది. ఈరోజు సిమెంట్ బస్తాలు పెరిగినాయి. 1 ఎకరం దున్నించుకోవాలంటే వాడికి 5 ఎకరాలు 5,000 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. దాన్ని నాట్లు వేయాలనుకుంటే 1 ఎకరానికి 4,000-5 వేల రూపాయలు దాని కూలి ఖర్చులు అవుతున్నాయి. మందు బస్తాలు కొనాలంటే విపరీతంగా రేట్లు పెంచారు. ఇవన్నిటి బట్టి 4,000 రూపాయలు ఏ మేరకనండి భిక్షేస్తున్నారు రైతులకు. ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈరోజు మేము 4,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి తెలంగాణకి మీరు రెఫరెండంగా ఎన్నికలకు ముందుకెళ్తామంటే ప్రజలేం పిచ్చోళ్ళు గారు. ఆ గ్రామంలో ఈరోజు 1 ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకి 5 నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఉంటే మొత్తం 5 ఎకరాలే వాళ్ళకి లిమిట్ పెట్టి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సింది లేదు. లేకపోతే 10 ఎకరాల వాళ్ళకి ఇంత, 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అంతే స్థలం ఇచ్చి ఉంటే పేదవాడుగానే ఉంటున్నాడు కదా. గుంట భూమి ఉన్నోడికి గుంట పైసలే వస్తున్నాయి. వాడు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అందుకనే పూర్తి విశ్వాసంతో మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ప్రజల్లోకి వెళ్తాం, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్లో మేము ముందుకు వెళ్తున్నాం. అదే వ్యతిరేకతతోనే మాకు ఓట్లు వేస్తారని టీజేఎస్ అంటుంది, బీజేపీ అంటుంది కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పటిష్టంగా మాకు ఖచ్చితమైన ఓటింగ్, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 30% ఓటింగ్ అనేది ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మిగతా ఓటింగ్ ఏదైతే ఉందో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పుట్టి ముఖ్యమంత్రి చేసి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా కింది స్థాయి వరకు నెరవేరాయి, ఉట్టి మాటలే నీటి మాటలే అనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఇంటికొక ఉద్యోగం అంటే ఇప్పటిదాకా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిన పాపాన మరి టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇంకా 6 నెలలు అవకాశం ఉన్నప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే అవకాశం ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చినా మరి ఏ భయంతో ముందుకెళ్తున్నావు? ఏ భయంతో ఎన్నికలకు వెళ్తున్నారు? మాకు ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం, కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని మరి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి టైం ఉన్నాక కూడా ఏం భయపడి ఎవరు ఏ ప్రజలు వచ్చి ఎన్నికలు పెట్టమన్నారు? ఏ భయంతో పెట్టారు? ఎప్పుడు వచ్చిన ఎన్నికలు సిద్ధమని అంటే మా సమయానుకూలంగా అంటే 2019లో జరిగితే మేము కూడా ఇంకా బలపడవచ్చు, ముందస్తు వెళ్తే కోస్తా మేము బలహీనంగా ఉన్నామనే ఒక భావన ఏం లేదంటారా మీలో? మాకు ఎలాంటి భావన లేదండి. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో, నియోజకవర్గంలో, తెలంగాణ వ్యాప్తంగా పటిష్టంగా ఉన్నాం. ఆ భయంతోనే కేసీఆర్ ముందుకెళ్తున్నాడేమో మాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మరి సమయం ఉంది. సమయం ఉన్నా మరి ఎందుకు దొంగలాగా ఈరోజు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, ఆలస్యం అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? అసలు మేము ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, వాళ్ళు హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చమనండి. నెరవేర్చి వాళ్ళ దగ్గర చెప్పండి. ఈరోజు నెరవేర్చకపోగా నీకు ఇచ్చిన అవకాశాన్ని 6 నెలల ముందు బర్తరఫ్ చేసుకుంటే ఎందుకు? నువ్వు ప్రజల్లో ఫెయిల్ అయినట్టే కదా. ప్రజల దగ్గర కూడా భయపడుతుంది. ముందస్తు ఎన్నికలకి ఇంకా మేము కొద్దిగా బలహీనంగా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా బలపడాలి, 75 నియోజకవర్గాలని సర్వేలు చెప్తున్నాయి మాకు, ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో అంటే సెప్టెంబర్ 2న జరిగే ఒక మహాసభకు కూడా ప్రజల్ని వెళ్లకుండా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అలాంటిది ఏమి లేదండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి కేసీఆర్ గారు మరి ఒక నియంతలాగా అన్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. ఈరోజు ఏమంటారు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి బస్సుల్ని కానివ్వండి, ఇంకే రకంగా అధికార దుర్వినియోగం చేసుకొని అనేక రకాలుగా అధికారులను కానివ్వండి,
ఎమ్మెల్యేలు కానివ్వండి భయభ్రాంతులకో లేకపోతే ఇంకే రకమైన డబ్బులకో వేరే చూపించేసో పబ్లిక్లను గ్యాదర్ చేసుకొని ఉన్నదాన్ని చూయించుకోవడం అనేటువంటి విషయాన్ని ఆయన అనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు, మాకు అవసరం పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన టీఆర్ఎస్కి వెళ్ళొద్దని మేము చెప్పేటువంటి పరిస్థితుల్లో లేము. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న అల్లుడు హరీష్ రావు గారికి బాధ్యతలు అప్పగించారు కదా, దీని గురించి ఏమంటారు మీరు? అసలు ఇప్పుడు పార్టీలో రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళకి భయం ఎందుకు? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అంటే అట్లా ఓడించాలో లేకపోతే మీ అల్లుడిని ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి అంటే ఆ భయం నీకెందుకు? ఇప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు గారిని ఓడించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు. మా పార్టీ కార్యక్రమాలు మేము పనిచేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రజలు రెఫరెండం ఇవ్వాలి, పార్టీ చేసినటువంటి పనులకు రెఫరెండం ఇవ్వాలి. మీరు వ్యక్తిగత కక్షతో రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మీరు ప్రత్యేకంగా ఎంచుకొని నియోజకవర్గంలో ఆయనని ఇబ్బందులు పెట్టాలి? ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ఇనాగ్రేషన్కి రానియకుండా మంత్రులుగా వచ్చి ఇబ్బంది పెట్టాలని కూడా అక్కడ ప్రజలు వాళ్ళను స్వీకరించలేరు. ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఉన్నారు నియోజకవర్గంలో. మీ భవిష్యత్తు లక్ష్యం ఏం మేడం? నా భవిష్యత్తు లక్ష్యం అంటే నేను తప్పక ప్రజల్లో ఉన్నాను, పార్టీలో ఉన్నాను. టికెట్ వస్తే నేను ఎమ్మెల్యేగా పనిచేస్తాను. నా ఆశయాలకు ప్రజలకి అనుకూలంగా ఉండి ఒక శాసనసభలో నాకు అవకాశం ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నాకు ప్రజల్లో ఒక ఎమ్మెల్యేగా నేను ఒక మహిళగా ఈ పని చేసి చూయిస్తుంది అనేటువంటి కాంక్షను నేను చేసుకోవాలి. ఎవరు చేయనటువంటి పనిని నేను ప్రజలతో మమేకమై చేయాలన్నటువంటి జీవిత ఆకాంక్ష ఉంది నాకు. మీకు ఎంతమంది సంతానం? ఇద్దరండి. ఇద్దరు బాబులే అంట కదా? ఇద్దరు బాబులు. ఏం చేస్తున్నారు? పెద్ద బాబు ఏమో ప్రస్తుతం జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ బిజినెస్సా? ఏం జాబ్ చేస్తున్నారు, ఏం బిజినెస్ చేస్తున్నారు? బిజినెస్ ఆయన మెడ్ ప్లస్ బ్రాంచెస్ తీసుకున్నాడు, చేస్తాడు. మా చిన్న బాబు వచ్చేసి మెడిసిన్ చేస్తాడు. మీ బాబు జాబ్ అన్నారు కదా, ఫస్ట్ ఏం జాబ్ చేస్తారు? ఆయన టెక్ మహీంద్రాలో ఆయన సిఎస్సి చేశారు, జాబ్ చేస్తారు. ఓకే. చిన్న బాబు మెడిసిన్ చేశాడండి. ఆయన పీజీ చేస్తున్నాడు పాండిచ్చేరిలో ఆర్థోపెడిక్. ఓకే ఓకే. ఆర్థోపెడిక్ పీజీ పాండిచ్చేరికి పంపించారా? అదే మొన్న నీట్లో క్వాలిఫై అయ్యి అక్కడ సీట్ వచ్చింది వెళ్ళారు. ఇద్దరు బాబులు. అంటే మీ తర్వాత రాజకీయంగా ఎవరిని తీసుకురావాలనుకుంటారు మీ అబ్బాయిలు ఇద్దరిలో? నేను ఇప్పటివరకు మా బాబుల్ని ఎప్పుడు ఎడ్యుకేషన్ పరంగానే పనిచేసాము. అంటే రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా పిల్లల్ని ఎంటర్టైన్ చేయలేదు నేను. అలా ఎప్పుడు ఆలోచించట్లేదు నేను రాజకీయంగా. చిన్న బాబు మెడిసిన్ రూట్లో వెళ్ళారు, పెద్ద బాబు బిజినెస్ చేసుకుంటున్నాడు, జాబ్ చేస్తాడు. అంటే రాజకీయంగా ఇంకా మీతోనే అది సమాప్తం, కానీ రాజకీయ వారసత్వం అంటే ఏం లేదంటారా? అలా ఏం లేదు, వారసత్వం అని నేను ప్రిపేర్ చేయలేదు. ఎవరి ఇంట్రెస్ట్ పిల్లలు వాళ్ళ పెద్ద బాబు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి నేను ఎప్పుడు కాదనలేదు. ఎవరు ఏ రకంగా ప్రజలు ఆలోచించి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైం చెప్పలేదు. కానీ ప్రస్తుతం అయితే ఆ రకంగా అయితే ఎవరు లేరు. ఓకే. ఇంట్లో వంట పని అది చేస్తుంటారా మీరు? అన్ని పనులు నేనే చేస్తాను. అన్నీ చేస్తారా? వంటలు కూడా చేస్తుంటారా మీరు? అంటే కుటుంబ బాధ్యతతో పాటు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా చిన్న బాబు 2 years ఉన్నాడు చిన్న. ఆ టైం మాది పంచాయతీలో బాగా అంటే ఉదయం 6 నుంచి నైట్ 11-12 వరకు ఉండేది. ఆ పరిస్థితుల్లో కూడా ఇంట్లో మనకి కిచెన్ కుకింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పిల్లల ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగలే. నేను నైట్ 2 పడుకున్నా కూడా మళ్ళీ 3 o'clock ఆ టైంకి మా పిల్లల్ని 4కి లేపి మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తూ స్కూల్కి పంపించేదాన్ని. అట్లా ఇప్పుడు పిల్లలు కూడా నేను ఆ చిన్న ఏజ్లో రాజకీయాల్లోకి వచ్చి పిల్లలు ఇబ్బంది పడతారేమో అని భయపడేదాన్ని. కానీ నా బాధ్యతను విస్మరించకుండా వాళ్ళను నేను ఇంకెక్కువ టైం వాళ్ళకి స్పెండ్ చేసేదాన్ని నా టైంలో. దాంతో ఇద్దరు కూడా ఇబ్బంది లేకుండా చదువుకున్నారు. ఓకే. గుడులకు వెళ్తుంటారా బాగానే? పూజలు, బతుకమ్మ అదంతా బాగానే ఆడుతుంటారా? తెలంగాణలో మేము పుట్టింది అక్కడే కాబట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పాటలు సొంతంగా పాడతాం. బతుకమ్మ మేమే పెరుస్తాం పెద్దగా. మేము ఆది నుంచి కూడా ఆడి పాడినటువంటి కుటుంబమే. ఓకే. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే సమయం ఆసన్నమైంది, ఇంకా ఆ విధంగానే అడుగులు పడుతున్నాయి అంటున్నారు కదా. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఎన్నికలకి ఏ టైం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలకి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు 4-5 సంవత్సరాలు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణలో బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణగా మార్చేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. ఇక్కడికి చివరిగా శశికళ యాదవ్ రెడ్డి గారి జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదో ఉందా?
నేను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే జనరల్గా నేను ఒక సిన్సియర్గా పని చేయటమే కానీ నెగిటివ్స్ కానీ వెనకాల ఏదో అంటున్నారన్నటువంటి విషయం తెలిసేది కాదు. ఒక మహిళగా బాగా కష్టం అనిపించేది. ఒక మహిళగా ఇంట్లో కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకొని బయటికి వెళ్ళి ఆ సమస్యల మీద మనం పనిచేస్తున్నప్పుడు ప్రతి సమస్యలో ఇబ్బందులు అనిపించేవి. ఒక్కోసారి అనిపిస్తుండే అసలు నేను ఎందుకు రాజకీయాల్లో ఈ పని చేసుకుంటూ ఈ కామెంట్స్ గురించి ఇప్పుడు ఇందాక మీరు అని చెప్పిన వాటిలలో హట్ అయ్యేదాన్ని. హట్ అయ్యి 2-3 సార్లు ఇబ్బందులు పడి కొన్ని రోజులు కొద్దిగా మౌనంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత అనిపించింది మనం ఒక నిప్పులాగా బతికినంతకాలం వెనకాల ఏనుగు కుక్కలు ఎంత మొరిగినా కూడా మన లక్ష్యాన్ని ఛేదించాలనేటువంటి ఒక పట్టుదలతో నేను ముందుకు వెళ్ళడం అనే సందర్భం జరిగింది. ఆ బాధపడిన సంఘటనలు కూడా ఆ రోజు ఉన్నాయి. అంటే మీరు బాగా సంతోషించదగ్గ విషయం ఏముంది జీవితంలో? సంతోషం అంటే ఏం లేదంటారు, సంతోషించదగ్గ విషయాలే లేవంటారు జీవితంలో? సంతోషం అంటే ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను ఒక స్త్రీగా పుట్టి నా సాటి స్త్రీకి నేను ఏదైనా చేయగలిగానా ఈ జీవితంలో, స్త్రీ జాతికి నేను రోజు చేస్తున్న పనిలో నా సాటి స్త్రీకి ఏ రోజైనా సరే ఒక మాట కానీ ఒక సహాయం కానీ ఏ రకంగా కూడా నా సహకారం ఎప్పుడూ ఉండాలి. అట్లా నేను చేసేటువంటి ఈ 18 సంవత్సరాల కాలంలో నాతోటి స్త్రీలకు మనోధైర్యం కానీ ఆర్థికంగా కానివ్వండి నేనున్నాననే భరోసాను ఇవ్వడంలో, నేను ఇచ్చిన సందర్భంలో వాళ్ళ కుటుంబము వాళ్ళు సంతోషంగా ఉన్న క్షణాన్ని నేను ఆనందించిన సంఘటనలుగా నేను హ్యాపీగా ఆ రోజు నేను ఆనందంగా గడిపిన రోజులు అంటే నా జీవితంలో సాటి స్త్రీ ఆనందంగా ఆమె సమస్యను దూరం చేసి ఆమెతో నేను మమేకమై అనుభవించిన క్షణాన్ని నేను ఆనందంగా గడిపిన. స్త్రీలు అలంకార ప్రియులు అంటారు కదా, అలంకారాల పట్ల మీకు బాగా మక్కువనా? అలా సింపుల్ లైఫ్ ఉంటుందండి. ఓకే, పలానా రంగు చీర కడితేనే బాగుంటుంది, పలానా రంగు అయితేనే బాగుంటుంది అనేది ఏమన్నా ఉన్నాయి? అలాంటిది ఏమీ లేదు. నేను సింపుల్గా ఎలా ఉంటే అట్లా అడ్జస్ట్ అయిపోతాను. ఏదైనా పలాని టేస్ట్ అంటే ఎందుకంటే ఈరోజు మనం రాజకీయాల్లో ఉండి ఒక ఫ్యాషన్ షో అనేది నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉండదు. సింపుల్గా అందరితో మమేకమైపోయి మనం ఒక ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా వాళ్ళతో మమేకమై పని చేసుకొని ఆ స్త్రీలలాగానే ఉండాలి, కొంచెం మన కట్టుబొట్టు సాంప్రదాయంతోనే కలిసి ఉండాలనేది కాన్సెప్ట్లో ఉంది. తెలంగాణ సాంప్రదాయ వంటకాల్లో ఏ వంటని మీరు బాగా వండుతారు, ఏ వంటను బాగా తింటారు మీరు? నేను 2001 నుంచి కంప్లీట్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియనా? అంతకుముందు మేము నాన్ వెజ్జే. తర్వాత కూడా నేను నాన్ వెజ్ ఇప్పుడు ప్రస్తుతం తినకపోయినా వంట చేస్తాను. ప్లస్ వెజిటేరియన్స్ అన్నీ ఇంట్లో ఈ రోజు వరకు కూడా. మీ వంటకాలు తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఏది బాగా రుచికరంగా వండుతారు, రుచిగా మీరేది తింటారు అంటున్నా? అది నాన్ వెజ్ కావచ్చు. నేను వెజిటేరియన్ రుచికరంగా అంటే వంకాయ తింటాను. వంకాయ కర్రీస్ నేను ఇంట్రెస్ట్గా తినే కర్రీ వంకాయ కానీ పప్పు కానీ. మీ ఆయన నాన్ వెజ్ తినాలంటే ఏం చేస్తారు పాప? నాన్ వెజ్ తింటారు, నేను వండుతాను. నాన్ వెజ్ మటన్ కానీ చికెన్ కానీ అన్ని వెరైటీస్ అన్నీ కూడా చేస్తాను, తింటారు ఇంట్లో పిల్లలందరూ. బయట హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తుంటారా? దమ్ బిర్యానీ హైదరాబాద్లో హోటల్ పరిస్థితి, కానీ మనం అయితే మటన్ కానివ్వండి గ్రీన్ చికెన్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా వంట చేస్తాను. మీ కుటుంబంతో సరదాగా గడిపే క్షణాలు ఏమైనా ఉంటాయి మీకు? ఎక్కడ బయటకు వెళ్ళడము అలాగా? లేదు, పిల్లల కోసము ఇంట్లో మా ఫాదర్ నా దగ్గరే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు బయలుదేరు కాబట్టి మా మదర్ మొదటి నుంచి కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటారు ప్రతిదానికి. ఫస్ట్ నుంచి కూడా మా మదర్ నా దగ్గరే ఉంటుంది. మా నాన్న కూడా నాకు కంప్లీట్ సహకరిస్తారు. ఈ మధ్యకాలంలో తనకు హెల్త్ బాగాలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేసింది. కానీ నాకు ఈ స్థాయిలో నేను బయటకు వెళ్ళి పని చేసినా మా అమ్మగారు మా నాన్నగారు నాకు బాగా మా పిల్లల్ని నేను కొంచెం లేకపోయినా బయటకు వెళ్ళినప్పుడు చూసుకోవడంలో కానీ మా అమ్మ సహకారం బాగుందండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శశికళ యాదవ్ రెడ్డి గారు చెప్పిన అంశాలు. అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నా తాము కూడా ముందస్తు ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని. అయితే ప్రజలు 5 ఏళ్ల పాటు ఆయనకు కాలపరిమితిని ఇచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చక ముందే ముందస్తు ఎన్నికలకు పోవడం ఏంటని ఆవిడ ప్రశ్నలు. అయితే కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకే సుముఖత చూపితే ఆ ముందస్తు ఎన్నికలను ఎదుర్కొని ఖచ్చితంగా ప్రజల తీర్పు మేరకు తాము విజయం సాధించి చట్టసభలకు అడుగుపెట్టి ప్రజలు కోరిన తెలంగాణని సాధించడంలో తాము ముఖ్య భూమిక పోషిస్తామని శశికళ యాదవ్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే కేసీఆర్ గారు నిజంగా అంటే ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది కూడా మనము ఎన్నికలు అయిపోయేంత వరకు వేచి చూడాల్సిన అంశంగా ఉంది.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.